హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే మన ఛానల్ని ప్రతిరోజు వీక్షిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్లో కొంతమంది కామెంట్స్ షేర్ చేస్తున్నారు. మరి ఆ కామెంట్స్ ఏంటి అనుకుంటున్నారా? మన ఛానల్లో ప్రతిరోజు ఏ ఏ రాశి వారి ఫలితాలు ఏ మాసంలో ఏ విధంగా ఉంటున్నాయి, ఆ రాశి వారి యొక్క ఫలితాలు మరియు జయ అపజయాలు ఏంటి, మరియు వారి ఏ రంగంలో అయితే విజయం సాధిస్తారు అనే విషయాలు తెలుసుకుంటున్నారు. మరియు నేను చెప్పే పరిహారాలు చేసి వాటి యొక్క ఫలితాలు పొందుతున్నారు. వారు నా నుండి కోరుతున్న ఒక విషయం ఏంటంటే, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ప్రత్యేకించి ఒక వీడియోలో చెప్పమని కామెంట్ రూపంలో అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మేషరాశిలో జన్మించిన స్త్రీలను గురించి కొన్ని విషయాలు, రహస్యాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కన రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ముందు మీకే వస్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారి అధిపతి కుజుడు. మేషరాశి వారు స్త్రీలు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు. అందరితో చాలా స్నేహంగా ఉండే వ్యక్తులు, వారు అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తులు. మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులుగా, మనోధైర్యం, దయార్థ హృదయం కలవారుగా ఉంటారు. స్త్రీలు సౌందర్యం లక్షణాలను కలిగి ఉంటారు. వీరు అమాయకంగా మరియు నమ్మకంగా ఉంటారు. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరుల ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివలన వీళ్ళకి అనారోగ్యం మరియు మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు. అందువల్ల వారు అందరిలో స్థానం సంపాదించడానికి చాలా చురుకైన జీవన శైలిని నడిపిస్తారు. మేషరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే వారు కుటుంబం మరియు స్నేహితుల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు. మేషరాశిలో జన్మించిన స్త్రీలకి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. మేషరాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి బత్తైన కనుబొమ్మలు కలిగి అంత పొడుగు కాదు, అంత పొట్టి కాదు, అంత లావు కాదు, అంత సన్నగా కాదు అన్నట్టుగా మధ్యస్థంగా ఉంటారు. విశాలమైన ముఖం, అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది. వీరు చూడడానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. వీరి పట్ల వందలాది మంది ఆకర్షితులవుతారు. కానీ వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా తాను ప్రేమించిన వ్యక్తి పట్ల మాత్రమే ఆకర్షితులవుతారు. అలాగే వీరు ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. వీరు చూపు చురుకుగా, ఏదైనా నిశితంగా గమనిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరి నాయకత్వ లక్షణాలు ఎదుటివారు ఇష్టపడతారు. వీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో అంత త్వరగా వారి ఆలోచనలు, నిర్ణయాలు మార్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువ, గౌరవం ఇస్తారు. బాధ్యతల కోసం పోరాడుతూ ఉంటారు. వీరు ధైర్యంగా ఉంటారు. వీరు ఆలోచనల్లో అభివృద్ధి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వీరికి దాతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా చెబుతుంటారు. ఏ విషయంలోనైనా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. వీరు ఇలా చొరవగా, తొందరపాటుగా ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వెనుక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఆ పని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో వచ్చే కష్ట నష్టాలు వీరు అనుభవిస్తారు. స్వేచ్ఛ, స్వాతంత్రం వలన వీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు. కానీ ఆ పని నచ్చకపోయినా, ఆ పనిలో వారి ఆత్మాభిమానానికి భంగం కలిగించే వాతావరణం అక్కడున్నా, అది ఎంత ముఖ్యమైన పనైనా సరే దాన్ని పూర్తి చేయకుండా
మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. వీరికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు కొన్నిసార్లు వీరు శ్రమకి మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు. దీని వలన వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుంచి ఆ పని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే వీరికి సామాజిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది. వీరు హక్కులు అలాగే బాధ్యతల గురించి కూడా పోరాడుతుంటారు. ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీల ప్రేమ, వైవాహిక జీవితం గురించి చెప్పినట్లయితే, ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారు అనుకుంటే మిమ్మల్ని అభినందించాలో విచారం వ్యక్తం చేయాలో కూడా నిర్ణయించుకోవడం కష్టమే. మేషరాశి యువతి ప్రేమకి తానే ప్రతిరూపం అనుభవిస్తుంది. ఎదుటి వారి ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారు కూడా అంతే వీరి ప్రేమను ప్రేమించాలని అనుకుంటారు. ఒకసారి వీరు ఎదుటివారిని ఇష్టపడితే అతనే సర్వస్వం, అతని జీవితం అని అనుకుంటారు. అంతలా వారి ప్రేమ ఉంటుంది. అంటే మోసాన్ని అసలు భరించరు. అలాని జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు. తన ఆశలకు తగ్గ కలల రాకుమారుడు కోసం వెతుకుతూనే ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఇలా గమనించి ఎదుటివారిలో ఉన్న లోపాలు వీరు ఎత్తి చూపుతారు. ఇతరులలో తప్పులు లేదా లోపాలు వీరు వెతుకుతారు. దీనివల్ల వారు ఇతరులకు విరోధులుగా తయారవుతారు. అలాగే ఎదుటివారితో గొడవలు పడినా అందులోనూ ఏమాత్రం తగ్గరు. వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్త సృజనాత్మక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీరిలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలియదు. వీరు బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందని వీరికి తెలియదు. అలాగే వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఆ నిర్ణయంలో కష్ట నష్టాలు వచ్చినా అది వారే భరిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభ నష్టాలు చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. వీరు మనస్సు, వాక్కు నియంత్రించుకునే నిగ్రహం, ఓర్పు, సహనం వీరికి ఉండదు. అలాగే వీరు కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా, ప్రేమగా వ్యవహరిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో పనిచేస్తుంటారు. వీరు ఇతరుల అభివృద్ధి, గెలుపు ముందు చూసినప్పుడు వీరికి నేను ఏదో సాధించాలనే ఆత్మాన్యూనత భావం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎదుటివారి కంటే ఇంకా ముందుకు ఉండాలి అనుకుంటారు. వీరి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. విద్యార్థి దశలో వీరి విద్య పట్ల చూపినట్లయితే వీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వీరు ఎప్పుడూ ఇతరుల కంటే ముందంజలో ఉండాలనుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి ప్రదేశాలు అంటే వీరికి భయం అని చెప్పాలి. ఇక వీరి ఆహార విషయాలకు వస్తే వీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే స్పైసీ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా తలకు సంబంధించిన అంటే తలనొప్పి, ఉదరానికి సంబంధించి కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. వీరు దేహదారుఢ్యం పట్ల అనగా ఫిజికల్ ఫిట్నెస్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంతటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగల ధైర్యం వీరికి ఉంటుంది. దానికోసం కష్టపడతారు. తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు కూడా సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటారు. సమాజంలో వీరుడిగా, ధీరుడిగా తన ముందు నిలబడాలని వీరు ఊహించుకుంటారు, కలలు కంటారు. అలాగే వీరికి ఓర్పు, నేర్పు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి గుండె నిబ్బరం కూడా అధికంగా ఉంటుంది. ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగం విషయానికి వస్తే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ప్రభుత్వ రంగం, నిర్మాణం రంగం, వంట రంగం, విద్యారంగం, ప్రభుత్వ రంగ సంబంధిత రంగాలలో ఉద్యోగాలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. వారు ఓపెన్ మైండెడ్ మరియు ఎనర్జెటిక్గా ఉంటారు. మేషరాశి స్త్రీలు ఇతరుల గురించి చింతించకుండా తమదైన రీతిలో ముందుకు సాగుతారు. వారు కొన్నిసార్లు మంచి స్వభావంతో ప్రవర్తించినప్పటికీ వారు చాలామందికి చెడుగా కనిపిస్తారు. అయితే దీన్ని తమ జీవన శైలికి అందని ద్రాక్షగా కూడా భావిస్తారు. వారు దేనిలోనైనా కొంచెం రిస్క్ తీసుకుంటారు మరియు అనేక చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే వారి నిర్ణయం యొక్క పరిమాణాలను అర్థం చేసుకుంటారు. అలాగే
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పొగడ్తలు అంటే చాలా ఇష్టం. మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరు నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. వివాహం తర్వాత ఈ రాశి వారి యొక్క జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేషరాశికి చెందిన స్త్రీల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా ఏ రాశికి చెందిన వారు, మీరు ఏ రాశి వారిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.